చీకట్లో జడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను గుర్తు చేసుకున్న కేసీఆర్. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. సలవడని గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులందరూ కూడా కొద్ది మందికి, మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి జీవత్ పర్వాన్ మున్నా, జగిత్యాల 35వ వార్డు వైస్ చైర్పర్సన్, వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైరనేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు
లక్ష్మీపూర్ సర్పంచ్ చెవుల గంగన్న గారు సోమలపల్లి సర్పంచ్ ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్ పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్ ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్ బాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్ వాసాల రాధా మల్లేశం గారు గుట్రాజపల్లి సర్పంచ్ శీలం రాజేందర్ గారు దరూర్ సర్పంచ్ దమ్ము మల్లారెడ్డి గారు హుస్నాబాద్ సర్పంచ్ గుమ్మడి సంతోష్ గారు కుంబరిపల్లి సర్పంచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.